మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధి బహదూర్పల్లి చౌరస్తాలో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆవిష్కరించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ దేశంలోనే రాజకీయ పెను విప్లవం తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని, నేడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శాసనసభ్యుల్లో సగం మంది వారు పెట్టిన రాజకీయ భిక్ష అన్నారు. నేడు అమలవుతున్న సంక్షేమ పథకాలు అప్పుడే నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టారని పోచారం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నందమూరి శిష్యులే అని, ఆయన ఏ రంగంలో ఉన్నా చిత్తశుద్ధితో పనిచేశారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కొనియాడారు. అందరూ గట్టిగా భవించినటువంటి ఆ యొక్క రూపాన్ని చూడగానే నిజంగా ఆవిష్కరింపజేసినటువంటి మహనీయులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి మరొక్క మారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మనకి మరి ముందు నడిపిస్తున్నటువంటి బొడ్డు రవి గారు, మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు గౌరవనీయులు పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి గౌరవ అటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు వారి విగ్రహాన్ని ఇక్కడ దుండిగల్ చౌరస్తాలో స్థాపించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియపరుచుకుంటూ, అలాంటి వ్యక్తులు చాలామంది ఉంటారు, దేశంలో కొద్దిమందే పుడతారు అటువంటి వాళ్ళు. అటువంటి వ్యక్తులలో ఎన్టీ రామారావు గారిని మనం స్మరించుకోవడం చాలా గొప్పగానే భావిస్తూ ఉన్నాను. మాకందరికీ రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తి కూడా ఎన్టీ రామారావు గారు కాబట్టి వారిని మేము మరవలేము. వారి యొక్క ఆశీస్సులు వారు ఎక్కడున్నా, స్వర్గంలో ఉన్నా ఎక్కడున్నా వారి ఆశీస్సులు మాకందరికి కావాలి. మంచిని పోషించేదానికి వారు ప్రధానంగా ముందుండేటువంటి వ్యక్తి కాబట్టి మేము మంచిని పోషించడంలో, ప్రజలకు సేవలు అందించడంలో మాకు ఆయన శక్తిని ప్రసాదించాలని, ఆశీర్వదించాలని మరొకసారి ఎన్టీ రామారావు గారికి సందర్భంలో ఆ పైన దేవుని దగ్గర ఉన్నటువంటి ఆయనను ఆ యొక్క ఉద్దేశంతో వారిని వేడుకుంటా ఉన్నాం. ఒక మంచి భావన కలిగినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మాకందరికి వివేకానంద గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, మేము ఎమ్మెల్యేగా ఉన్నాం, 6 సార్లు 7 సార్లు గెలిచాం. అంటే తొలి బునాది పెట్టింది, విత్తనం పెట్టింది ఎన్టీ రామారావు గారి మాకు 94లో. ఆ విధంగా వరుసగా వారి ఆశీస్సులతో గెలుచుకుంటూ ఇక్కడికి వచ్చాం. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకా బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఈ కార్యక్రమాలను జరుపుతూ ఉన్నారు. ఈరోజు కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, పెన్షన్స్ కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, తర్వాత ఇక్కడ మిగతా కేసీఆర్ కిట్ కానీ, ఉచిత కరెంటు కానీ, ఇవన్నీ కూడా ఆయన నాడు ఒక మార్గాన్ని చూపించారు. ఆ మార్గం కొద్దిగా చూపిస్తే ఆ మార్గాన్ని విస్తరించి ఈరోజు దేశానికి ఆదర్శవంతమైన పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తులలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు. దానికి స్ఫూర్తిదాతనే ఎన్టీ రామారావు గారు చెప్పేసి మనం చేసుకుంటూ మరొక్కసారి వచ్చినటువంటి వారందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తూ జై తెలంగాణ.